ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఎల్పిజి కనెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఎవరెవరికైతే పిఎన్జి కనెక్షన్ అవకాశం ఉందో 3 మాసాల లోపల వాళ్ళందరూ కూడా పిఎన్జి కనెక్షన్ తీసుకోవాలని, లేకపోతే వాళ్ళ ఎల్పిజి కనెక్షన్ను కట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్గా ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన జీవోలు కూడా జారీ చేయడం జరిగింది. కారణం ఏమిటంటే అసలు పిఎన్జి అంటే ఏమిటి ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పైపుడ్ నేచురల్ గ్యాస్, దీన్ని పిఎన్జి అంటాం మనం. అంటే సముద్రంలో ఉన్నటువంటి బొగ్గు బావుల్లోంచి నేచురల్గా వచ్చేటువంటి గ్యాస్ని పైపు ద్వారా కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు టచ్ చేసుకుంటూ అది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఈ పైపులన్నీ పంపిస్తుంటారు. ఏ రాష్ట్రంలో అయితే ఈ నేచురల్ గ్యాస్ దొరుకుతుందో, ఏ రాష్ట్రం గుండా అయితే ఈ పైప్ లైన్ వెళ్తుందో, ఏ పట్టణాలు, ఏ గ్రామాలు అయితే ఈ పైప్ లైన్ దగ్గరగా ఉన్నాయో వీటిలోంచి డైరెక్ట్గా మన ఇంటికి కనెక్షన్ ఇస్తారు. ఈ గ్యాసు నేచురల్ గ్యాసు. ఇది ఎల్పిజి అంత ప్రమాదపూరితంగా ఉండదు. ఒక లీక్ అయినా కూడా ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. రెండోది, ఈ గ్యాస్లో ఉన్నటువంటి లాభం ఏమిటంటే ఎల్పిజి అయితే మనం సిలిండర్ మొత్తం దాదాపుగా ఒకేసారి పర్చేజ్ చేయాలి డబ్బు పెట్టి. కానీ పిఎన్జి లోపల మనకున్నటువంటి ఫెసిలిటీ ఏమిటంటే ఎంత వాడుకుంటామో అంతవరకు మాత్రమే మనం డబ్బు కట్టాలి. ప్రతి నెల మనం వాడుకునేదాన్ని బట్టి మనం డబ్బు కట్టాలి. ఒకేసారి మనం ఒక సిలిండర్ మొత్తం డబ్బును ఒకేసారి పే చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. 24/7 మనం ఎప్పుడు కావాలంటే ఇది ఓపెన్ అవుతుంది. మీరు మన నెల రెంట్ డబ్బు పే చేసుకుంటూ పోయినట్టయితే దీనికి అంటే మీటర్ బిగిస్తారు. ఆ మీటర్ లోపల మనకు వాటర్ మీటర్ లాగానే గ్యాస్ మీటర్ కూడా ఉంటుంది. ఆ మీటర్ చూసుకొని మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసినంత కాలం మీకు 24/7 ఈ గ్యాస్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేకుండా మనకు గ్యాసు కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ గ్యాస్ కనెక్షన్స్ని హోటల్సు, స్కూల్సు, కాలేజెస్, హాస్టల్సు, దేవాలయాలు ఇలాంటి ప్రదేశాల లోపల ముందుగా కనెక్షన్స్ ఇచ్చి రెసిడెన్షియల్ కనెక్షన్ కూడా ప్రోత్సహిస్తున్నారు. 3 మాసాల లోపల ఎవరైతే కనెక్షన్ తీసుకోరో, అంటే నేచురల్ గ్యాస్కు షిఫ్ట్ కారో అలాంటి వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్ కట్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా సందుల్లో గొంతుల్లో మన ఇల్లు ఉండి అక్కడ దాకా పైపు ఇవ్వలేని పరిస్థితి లోపల ఒకవేళ గ్యాస్ ఏజెన్సీ ఉన్నట్టయితే అప్పుడు గ్యాస్ కంపెనీ వాళ్ళు, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అలా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎల్పిజి కనెక్షన్ కంటిన్యూ అవుతుంది. లేని వాళ్ళకి మాత్రం 3 మాసాల తర్వాత పూర్తిగా ఎల్పిజి కనెక్షన్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ పోతుందో, ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది. గ్యాస్ కనెక్షన్ లేదు, గ్యాస్ పైపులు లేవు ఆ సిటీలో కానీ, ఆ టౌన్లో కానీ, ఆ విలేజ్లో కానీ, దానికి దగ్గరలో లేవు అనుకుంటే మాత్రం అలాంటి వాళ్లకు దీనికి ఏ రకమైన సంబంధం లేదు. నేచురల్ ఏదైతే గ్యాస్ ఉందో, ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ఏదైతే ఉందో, ఈ పిఎన్జి అందుబాటులో ఉండే వాళ్ళకు మాత్రం ఇది వర్తిస్తుంది. సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షల కనెక్షన్స్కి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 2.5 లక్షల కనెక్షన్స్ ఎల్పిజి నుంచి పిఎన్జికి మారిందనుకోండి, అప్పుడు ఈ 2.5 లక్షల కనెక్షన్స్ భారం తగ్గిపోతుంది. అంటే ఎల్పిజి తగ్గినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. రెండోది, అందరికీ మిగతా వాళ్ళు ఎవరైతే ఎల్పిజి కనెక్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ సమృద్ధిగా లభిస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఈ 2.5 లక్షల మంది కొత్తగా అదనంగా మరి పైపుడు నేచురల్ గ్యాస్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళతో పాటుగా ఎల్పిజి వాళ్ళకు కూడా సంతోషం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అవకాశాన్ని. 3 మాసాలు మీరు నెగ్లెక్ట్ చేసి ఒకవేళ పైపు పాజిబిలిటీ మీకు ఉన్నా కూడా, ఎందుకంటే మీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి మీరు తెలియజేస్తారు, లేదా మీరు ఆన్లైన్లో కొట్టి చూసుకున్నట్టయితే మీ గ్రామం మరి ఈ పైపుడు నేచురల్ గ్యాస్కు మీకు దగ్గరలో ఉందా లేదని కూడా మీరు చూసి చెక్ చేసుకోవచ్చు. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ, అది కమర్షియల్ కావచ్చు లేకపోతే డొమెస్టిక్ కావచ్చు, ఎవరైనా సరే గ్యాస్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎల్పిజి బదులుగా మీరు పిఎన్జికి మారాల్సిన అవసరం ఉంది. పిఎన్జి మారకపోయినట్టయితే 3 మాసాల తర్వాత మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఎల్పిజి దొరకదు. అంటే మీరు అప్పుడు 3 మాసాల తర్వాత కళ్ళు తెరిచి గ్యాస్ కనెక్షన్ కట్ అయిన తర్వాత అప్పుడు పైపుడు నేచురల్ గ్యాస్ కనుక్కొని మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకు ఆలస్యం అయిపోయే అవకాశం ఉండొచ్చు, వంట చేసుకునే అవకాశం లేకపోవచ్చు, వారం 10 రోజులు గ్యాప్ వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి. అప్పటికప్పుడు కావాలంటే కనెక్షన్ దొరకదు. ముందుగానే ప్రయత్నం చేసుకోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో 3 మాసాలు టైం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి అవకాశాన్ని మేరకి ఎక్కడైతే పైపుడు నేచురల్ గ్యాస్ ఉందో ఆ ఊరిలో వాళ్ళు, ఆ పట్టణంలో ఉండేవాళ్ళు
తప్పనిసరిగా అప్లై చేసుకొని పైపు ద్వారా మీ ఇంటికి కనెక్షన్ తీసుకున్నట్టయితే మీరు సేఫ్గా ఉండడమే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది. 2.5 లక్షల కనెక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ 2.5 లక్షల కనెక్షన్స్ ఎల్పిజి నుంచి వాళ్ళు పిఎన్జికి మారినట్టయితే మిగతా వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ బాగా ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుందని ప్రభుత్వం పదే పదే హెచ్చరిక చేస్తోంది. ఈ హెచ్చరికని ప్రతి ఒక్కరు పాటించాలి, ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచన చేయాలి. మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు రేపొద్దున ఏ యుద్ధం వచ్చినా కూడా, ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా మన పైపుడు నేచురల్ గ్యాస్కు మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదనే విషయం అర్థం చేసుకొని ఎల్పిజి నుంచి మరి మనం పిఎన్జికి మారడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.